Hi friends, hello, welcome to Acts Knowledge. Today onwards నేను మీకు ఆగస్టు 1 2015 నుంచి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే లైక్ ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సి కానీ సో ఎల్ఐసి కానీ వీటన్నిటికి సంబంధించి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కరెంట్ అఫైర్స్ టుడే ఆన్వర్డ్స్ నేను రెగ్యులర్ క్లాసెస్ అందించబోతున్నాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ వచ్చేసి యాక్స్ నాలెడ్జ్. ఈ నా ఛానల్ యొక్క వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అండ్ నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాత్రమే నా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు పొందగలుగుతారు. సో నేను ఎందుకు ఈ ఛానల్ను మీకు కరెంట్ అఫైర్స్ ద్వారా అందించబోతున్నానంటే, నేను కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను, నేను కూడా జాబ్ చేస్తున్నాను. సో నేను ఈ బ్యాంక్స్ రాశాను, ఎస్ఎస్సి రాశాను, పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఆల్ ఎగ్జామ్స్ గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా రాయటం జరిగింది. సో నా యొక్క నాలెడ్జ్ని మీకు అందించాలనే ఉద్దేశంతోనే ఇలా మీకు ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాను ప్రతిరోజు. సో ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు కరెంట్ అఫైర్స్ జూలై 31 కరెంట్ అఫైర్స్ ఇవి. సో ఆగస్ట్ 1 పేపర్లో మీకు అందిస్తున్నాను. ఇక్కడ పొదుపు ఖాతాలపై వడ్డీ 4% నుండి 3.5%కి ఎస్బీఐ తగ్గించుకుంది. ఎస్బీఐ జూలై 31, 2015 నుండి పొదుపు ఖాతాలపై 2 రకాల వడ్డీ రేట్లను వర్తింపజేస్తుంది. ఒకటి, ఖాతాలో నిధులు 1 కోటి లేదా ఆ లోపైతే 3.5% వడ్డీ, ఖాతాలో నిధులు 1 కోటికి మించితే 4% వడ్డీ రేటును కొనసాగిస్తుంది. అయితే ఇంత ముందుకు వడ్డీ రేటు ఎలా ఉండేది? ఎస్బీఐ తన పొదుపు ఖాతాలపై ఇంత ముందుకు వడ్డీ రేటును ఎలా విధించేదంటే, 2003 మార్చి నుంచి 2011 మే వరకు తన పొదుపు ఖాతాలపై ఎస్బీఐ 3.5% వడ్డీ విధించింది. 2011 జూన్ నుంచి వడ్డీని 4%కి పెంచింది. ఇప్పుడు 2017 జూలై 31 నుండి ఎస్బీఐ తన పొదుపు ఖాతాలపై 2 రకాల వడ్డీ రేట్లను విధిస్తుంది. అవి ఏంటంటే, ఖాతాలో నిధులు 1 కోటి లేదా ఆ లోపైతే 3.5% వడ్డీ, లేదా 1 కోటి మించితే 4% వడ్డీని కొనసాగిస్తుంది. సో మనకు ఈ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ రూపంలో ఎలా అడగవచ్చు అంటే, జూలై 31, 2017 నుండి ఎస్బీఐ తన పొదుపు ఖాతాలో నిధులు 1 కోటి లేదా ఆ లోపైతే ఎంత శాతం వడ్డీ విధిస్తుందని చెప్పి అడగటం జరుగుతుంది. అది 3.5% వడ్డీ, 1 కోటికి మించితే 4% వడ్డీ ఇస్తుంది. అయితే మీకు ఇక్కడ నేను మీకు ఇన్ఫర్మేషన్ పాయింట్ రూపంలో ఎందుకు ఇస్తున్నానంటే, ఒక ఆర్టికల్ సంబంధించి పేపర్లో న్యూస్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా రాసుకోవాలంటే ఇలా రాసుకోవాలి. ఎందుకంటే ఇలా రాసుకోవాలంటే, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మొత్తం ఇన్ఫర్మేషన్, ఆ ఆర్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసినా మనం ఆన్సర్ చేయగలిగే ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చాలామందికి మన ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, క్వశ్చన్ టు ఆన్సర్ లాగా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు. బట్ దట్ ఈస్ నాట్ గుడ్ ప్రిపరేషన్. మనకి ఎలా ఎప్పుడైనా కానీ ఆర్టికల్ సంబంధించి ఇట్లా ఇన్ఫర్మేషన్ రాసుకున్న తర్వాతనే మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి. చదువుకునేటప్పుడే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలంటే వాళ్ళు ఎలా వే ఆఫ్ క్వశ్చన్ ఎలా అడగలరు అని చెప్పేసి మనం చదువుకునేటప్పుడే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి. కాబట్టి మనం క్వశ్చన్ టు ఆన్సర్ చదవకుండా మనం మొత్తం ఇన్ఫర్మేషన్ చదువుకొని వాళ్ళు క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మనం ఆన్సర్ చేసేలా ఉండాలి. కాబట్టి మీకు ఇలా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే, బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ను లక్ష్యంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిచిపోయేలా చూపించిన వైరస్ ఏంటంటే బాట్నెట్. మనం లాస్ట్ 2 days నుంచి చూస్తున్నాం. ఈ బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ దీని యొక్క బ్రాడ్బ్యాండ్ను దేశవ్యాప్తంగా దీని యొక్క ఇంటర్నెట్ సేవలను నిలిచిపోయేలా ఒక వైరస్ వ్యాపించింది. అది దాని పేరు ఏంటంటే బాట్ నెట్. చూడండి, ఇంటర్నెట్ బాట్నెట్, బ్యాట్ అనుకుని దాని బాట్ నెట్ గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్. బిఎస్ఎన్ఎల్ బాట్నెట్ ఆ వైరస్ అనేది ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క ఇంటర్నెట్ సేవలను నిలిచిపోయేలా చేసింది. నెక్స్ట్ చూసినట్లయితే, జూలై 25, 2017 చైనా దేశానికి చెందిన ప్రజా విమోచన సైన్యం PLA భారత భూభాగంలో చొరబడిన ప్రాంతం ఏంటంటే బారాహౌతి, ఉత్తరాఖండ్. ఈ బారాహౌతి, ఉత్తరాఖండ్ అనే ప్రాంతంలోకి చైనా దేశానికి చెందిన ప్రజా విమోచన సైన్యం ప్రవేశించడం జరిగింది. అది ఏ రోజు అంటే జూలై 25, 2017. అయితే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, జూలై 25, 2017 చైనా దేశానికి చెందిన ప్రజా విమోచన సైన్యం ఈ క్రింది ఏ భారత భూభాగంలోకి ప్రవేశించిందని చెప్పి అడగటం జరుగుతుంది. అది బారాహౌతి ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది.
లేకపోతే ఇలా కూడా అడగొచ్చు. జూలై 25, 2017 చైనా దేశానికి చెందిన ప్రజా విమోచన సైన్యం బారాహుతి అనే భారత్ అనే ప్రాంతం అంటే భారత భూభాగంలో చొరబడింది. అది ఈ బారాహుతి ఏ రాష్ట్రంలో కలదు? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆర్మూరు నిజామాబాద్లో తోలు ఉత్పత్తుల పార్కును ఏర్పాటు చేయనున్నారు. అది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి పార్క్ ఏంటంటే ఇది తోలు ఉత్పత్తుల పార్కు. అది తోలు ఉత్పత్తుల పార్కును ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఆర్మూరు నిజామాబాద్ డిస్టిక్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే దీనికి నిధులు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, మన మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ చిన్న మధ్యతర పరిశ్రమలు ఉన్నాయి కదా, ఆ కేటగిరీ విభాగంలో ఈ తోలు ఉత్పత్తుల పార్కును ఆర్మూరు నిజామాబాద్ డిస్టిక్లో ఏర్పాటు చేయనున్నారు. దీనికి నిధులు కేంద్రం 7,40,00,000, రాష్ట్రం 2,61,00,000 అందిస్తుంది. అయితే ఆల్రెడీ రాష్ట్రం 2,61,60,00,000 రిలీజ్ చేయడం జరిగింది. కేంద్రమే ఇక మిగతా 7,40,00,000 రిలీజ్ చేయాలి. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఈ పార్క్ ఎప్పుడైతుందో చూద్దాం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే దక్షిణ మధ్య రైల్వే క్రీడల విభాగం ప్రత్యేక అధికారిగా భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ నియమితులయ్యారు. ఇది చూడండి, ఇప్పుడు ప్రస్తుతం మన భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రీసెంట్గా మన లాస్ట్ మంత్ జూలై 2017 జూలైలో ఈ భారత మహిళల క్రికెట్ జట్టు భారత మహిళ అంటే ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ఇంగ్లాండ్లో జరిగింది. ఆ విన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్, రన్నర్ అంటే ఓడిపోయిన వాళ్ళు మన ఇండియా క్యాప్టెన్ అంటే మిథాలీ రాజ్. అయితే మొట్టమొదటి ఉమెన్స్ వరల్డ్ కప్ ఏ సంవత్సరం జరిగింది? 1971 సంవత్సరంలో మొట్టమొదటి ఉమెన్స్ వరల్డ్ కప్ జరగడం జరిగింది. అయితే ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే క్రీడల విభాగం ప్రత్యేక అధికారిగా ఈ మిథాలీ రాజ్ మన హైదరాబాద్కు చెందిన మిథాలీ రాజ్ ఎన్నిక కావడం జరిగింది. ఈ దక్షిణ మధ్య రైల్వేను 1966 అక్టోబర్ 2న ఏర్పాటు చేశారు. 1966 అక్టోబర్ 2న ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే హెడ్ క్వార్టర్ ప్రధాన కేంద్రం వచ్చేసి సికింద్రాబాద్, తెలంగాణ. ఈ దక్షిణ మధ్య రైల్వే GM జనరల్ మేనేజర్ వచ్చేసి వినోద్ కుమార్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రస్తుత భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. అయితే రీసెంట్గా ఇంగ్లాండ్లో జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ విన్నర్ అవ్వాలంటే ఇంగ్లాండే, రన్నర్ అప్ అవ్వాలంటే మన ఇండియా టీం కెప్టెన్ మిథాలీ రాజ్. మొట్టమొదటి మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఏ సంవత్సరం జరిగిందో 1971లో. అదే మన మెన్స్ అయితే, ఇది ఉమెన్స్ కదా, మహిళలది అదే మన మెన్స్ అయితే 1975 సంవత్సరంలో జరిగింది మొట్టమొదటి మెన్స్ వరల్డ్ కప్. ఉమెన్స్ అయితే 1971, మెన్స్ అయితే 1975. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పటికి మనం మహిళల క్రికెట్కు అంత గుర్తింపు రావట్లేదు. 2005లో మన ఇండియా మొట్టమొదటిసారిగా మహిళల క్రికెట్ వరల్డ్ కప్లో ఫైనల్ పోవడం జరిగింది. బట్ అప్పుడు అంత గుర్తింపు లేదు. రీసెంట్గా ఇంగ్లాండ్లో జరిగిన మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఇక్కడ లైవ్ మ్యాచ్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడే మన మహిళల క్రికెట్కు గుర్తింపు ఇస్తున్నారు. కానీ మొట్టమొదటి క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది అది మహిళలది 1971 సంవత్సరంలో. ఆ తర్వాత 1975 సంవత్సరంలో మన మెన్స్ మొట్టమొదటి వరల్డ్ కప్ జరిగింది. అది కూడా ఇంగ్లాండ్లో జరిగింది. సో ఇక్కడ మళ్ళీ దక్షిణ మధ్య రైల్వేని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1966 అక్టోబర్ 2న ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి సికింద్రాబాద్. నెక్స్ట్ ప్రజెంట్ ఈ దక్షిణ మధ్య రైల్వే GM వినోద్ కుమార్, జనరల్ మేనేజర్ GMS. నెక్స్ట్ రష్యాలోని ఎల్బ్రష్ పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినీలు ఇద్దరున్నారు. శ్రీవిద్య ఈమె యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆలేరు పట్టణంలో ఒక స్కూల్లో చదువుతుంది శ్రీవిద్య. ఇంకొకరు పూర్ణ, ఈమె రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చదువుతుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మీకు ఎవ్రీడే నేను ఇలానే వీడియోస్ రూపంలో మీ కరెంట్ అఫైర్స్ అందిస్తాను. నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఒక కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆ బిట్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నాకు సమ్ నాలెడ్జ్ ఉంది, సమ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని మీకు ఖచ్చితంగా అందిస్తాను. సో ఖచ్చితంగా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే మాత్రమే మీకు నెక్స్ట్ యొక్క వీడియోస్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. జై హింద్.